ఇక అవని అమ్మవారిని తీసుకుని ఇంట్లో అడుగు పెడుతూ ఉండగా మంటలు వస్తూ ఉంటాయి. ఆ మంటలు అందరి కళ్ళకు కూడా కనిపించే విధంగా అమ్మవారు చేస్తారు. దాంతో అందరూ ఒకసారిగా షాక్ అవుతూ ఉండగా అగ్నితో అమ్మవారు అక్కడ ప్రత్యక్షమవుతారు. ఇక అమ్మవారిని చూసిన అందరూ షాక్ అయిపోతూ గదగద వణికిపోతూ దండం పెట్టుకుంటూ ఉంటారు. ఆ సీన్ కట్ చేస్తే అర్చన తాళపత్ర గ్రంథాలు చదివి అందులో అక్షయ గురించి రాసి ఉన్నదంతా కూడా చెప్పడంతో అయినా కూడా అందరూ నమ్మకుండా అవనితో కూడి అర్చన అలా అబద్ధాలు చెప్తుందని నిందిస్తూ ఉంటారు. ఇక దాంతో అర్చన నా మాట నమ్మకపోతే మీ కులగురువు గారు ఎవరో ఉన్నారు అన్నారు కదా, ఆయన్ని పిలిపించుకొని చదివించుకోండి, మీ అనుమానాలకి నివృత్తి కలుగుతుంది, అర్చనతో అబద్ధం చెప్పించాల్సిన అవసరం నాకు లేదు అని అవని అంటుంది. ఇక వేదవతి మాత్రం ఆ అక్షయ మా కొడుకు పుట్టిన సంతానం కానప్పుడు మా మనవరాలు ఎలా అవుతుంది, అది ఒక తప్పుడు సంతానం, దానికి మా కుటుంబానికి ఎటువంటి సంబంధము లేదు అని వేదవతి అరుస్తూ ఉంటుంది. మీరు మీ అపార్థాలతోనే బ్రతుకుతూ ఉండండి, ముందు ముందు జరగాల్సిన అనర్థాలు జరిగిపోతూ ఉంటాయి, తాళపత్ర గ్రంథాలు చెప్పిన దానికే నేను కట్టుబడి ఉంటాను, అక్షయ వచ్చిన తర్వాత తన ద్వారానే అమ్మవారిని మీ ఇంటికి పంపిస్తాను, అప్పటి వరకు నా ఇంట్లోనే ఉంటుంది అని చెప్పేసి అవని అమ్మవారిని తీసుకుని వెళ్తూ ఉండగా ఇక వేదవతి వాళ్ళందరూ షాక్ అయిపోతూ అవని అవని అని పిలుస్తూ ఉంటుంది. కానీ అవని ఆకుండా చాలా కోపంగా అమ్మవారిని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక పెద్దరాజు ఇప్పటికైనా మించిపోయింది లేదు, అక్షయ ఎక్కడుందో తొందరగా వెతికించే ప్రయత్నం చేయండి, చేసిన తప్పుల్ని ఒప్పుకుంటే అవని అక్షయ అమ్మవారు ముగ్గురు మన ఇంటికి వస్తారు, ఆ తర్వాత మీ ఇష్టం అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు. అవని గారు ఏ తప్పు చేయలేదని మీరు ఒప్పుకుంటే ఆ తర్వాత అక్షయ ఎక్కడున్నా వచ్చేస్తుంది పెద్దావిడ గారు అని అర్చన కూడా చెప్తూ ఉంటుంది. ఇటువంటి చెత్త సలహాలు నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు అని నిహారిక అరుస్తూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితి దాపరుస్తుందని అస్సలు ఊహించలేకపోయాం, ఏం చేద్దాం వేదా అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు. నా కొడుకుతో సంబంధం లేని సంతానం నా ఇంట్లోకి రాకూడదు, ఎలా జరగాలని రాసి పెట్టుంటే అలానే జరుగుతుంది అని వేదవతి అంటూ ఉండగా నానమ్మ ఇంకా ఆపందంతోనే ఉంది కాబట్టి ఏదో రోజున నేనే అక్షయగా మారి అమ్మవారితో ఈ ఇంట్లో అడుగు పెట్టాలి అని అర్చన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు సుజాత నరసింహతో అవని వెళ్లి చాలాసేపు అయిందండి, ఇంకా రాలేదు, అక్కడ ఏం జరుగుతుందో ఏంటో అని టెన్షన్ పడుతూ ఉండగా ఎందుకైనా మంచిది మనము వెళ్లి చూసొద్దామా అని నరసింహ అంటూ ఉంటాడు. అంతలోనే అవని ఆటోలోంచి దిగుతూ ఉంటాడు. శబ్దం వినపడటంతో నరసింహ సుజాత బయటకు వచ్చి అవనిని చూసి అవని విగ్రహంతో వచ్చిందేంటి అని అనుకుంటూ ఉంటారు. ఇక అవని దగ్గరికి రావడంతో అక్కడ జరగరాంది ఏదో జరిగిందని అర్థమైంది, ముందు లోపలికి పద, ముందు అమ్మవారిని పూజ గదిలో పెట్టు, తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పేసి అవనిని లోపలికి తీసుకుని వెళ్ళగానే అవని అమ్మవారిని అక్కడ పెట్టి దండం పెట్టుకోగానే ఏమైంది అవని అని అడుగుతూ ఉంటారు. నేను ఊహించినట్టుగానే జరిగిందక్క అని చెప్పేసి అంటూ ఇక అవని అక్కడ జరిగిన ప్రతి విషయం కూడా సుజాత నరసింహకి చెప్పడం ఇద్దరు షాక్ అయిపోతూ విగ్రహం ఇంటి నుంచి బయలుదేరినప్పుడే ఇటువంటిది ఏదో జరుగుతుందని నాకు అనిపించింది, అదే విధంగా జరిగింది, అమ్మవారికి ఆ ఇంటికి వెళ్ళటం ఇష్టం లేదు, వాళ్ళకి సరైన బుద్ధి చెప్పింది, అలాగే కావాలి అని నరసింహ అంటాడు. నా కూతురే తిరిగి ఆ ఇంటికి అమ్మవారిని తీసుకువెళ్లటం గ్రంథాల్లో రాసి ఉండటం చాలా విచిత్రంగా అనిపించింది అక్క అని అవని అంటుంది. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదా, ఎప్పటికైనా ఆ కుటుంబానికి నీతోనూ నీ కూతురుతోనూ అవసరం ఉంటుంది, ఆ రోజు అది రుజువు అవుతుంది, అందుకే ఆ రోజు నిన్ను ఆ ఇంట్లోకి అడుగు పెట్టనివ్వలేదు, ఏది జరిగినా అంతా మన మంచికే అంటారు కదా, అదే జరిగింది, ఏ మనవరాల మీద అయితే తప్పుడు సంతానం అని ముద్ర వేశారు, అదే మనవరాలతో విగ్రహాన్ని అమ్మవారు రప్పించుకోబోతుంది, అదేనమ్మా మనకు కావాల్సింది, వాళ్ళు రోడ్డు మీద పడే రోజులు దగ్గరలోనే రాబోతున్నాయి అని నరసింహ అంటూ ఉండగా వద్దు బావా అలా కోరుకోవద్దు, అమ్మవారు మన ఇంట్లో ఉన్నా సరే అత్తే వాళ్ళు రోడ్డు మీద పడే పరిస్థితి రావాలని కోరుకోవద్దు, అమ్మవారి దయ వలన అందరూ బాగుండాలి అంతే అని అవని అంటుంది. ఇక నరసింహ సుజాత అమ్మవారికి దండం పెట్టుకుని నీ జీవితాన్ని నీ కాపురాన్ని ఈ అమ్మవారే చక్కదిద్దాలి, నీ బిడ్డని నీ దగ్గరికి చేర్చాలి అని నరసింహ చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు శ్రీకర్ తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాడు. ఎప్పుడు మేము కాల్ చేస్తే కానీ కలిసేవాడు కాదు, ఇప్పుడు నీ అందరికి నువ్వే కలవాలి అనడం మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది శ్రీకర్ చెప్పేసి నలుగురు కూడా అలా వెళ్లి చూడగా అక్కడ మందు బాటిల్స్ అరేంజ్ చేసి ఉంటాయి. ఒరే మీరు పార్టీలో ఉన్నారని తెలిస్తే వచ్చేవాడిని కాదు కదా, నాకు మందు అలవాటు లేదని మీకు తెలుసు కదా అని శ్రీకర్ అంటూ ఉండగా బ్రో మేము మాత్రం పుట్టగానే పాలు తాగకుండా మందు తాగావా ఏంటి, సిచ్యువేషన్ బట్టి ఇటువంటివి అలవాటు అవుతూ ఉంటాయి, నీ వైఫ్ గురించి బాధను మర్చిపోవాలంటే ఇటువంటివి తీసుకోవాల్సిందే అని శ్రీకర్ వద్దంటున్నా కూడా బలవంతం చేసి మందు పోసి శ్రీకర్ కి తాగిస్తూ ఉంటారు. మరోవైపు ఆఫీస్ టైం అయిపోవడంతో అవని ఆటోలో ఇంటికి వస్తూ ఉంటుంది. ఇక శ్రీకర్ మందు తాగి ఇక నేను బయలుదేరుతాను అని అంటున్నా కూడా ఫుల్ గా తాగి ఈ రోజు ఇక్కడే రెస్ట్ తీసుకోరా అని అంటూ ఉంటారు. అయినా కూడా శ్రీకర్ నేను బయలుదేరుతాను అని లేచి వెళ్ళబోతుండగా రే మేమే డ్రాప్ చేస్తాం అని చెప్పేసి మందు తాగి తోలుతూ ఉన్న శేఖర్ ని పట్టుకుని తీసుకుని వస్తూ ఉంటారు. అంతలో అవని ఆటో అటుగా వస్తూ ఉండటంతో ఆటో అతన్ని చూసి రే ఎందుకు హారన్ కొడుతున్నావు అని శేఖర్ అరుస్తూ ఉంటాడు. ఇక శేఖర్ ని అలా తూలుతూ ఉండటం చూసిన అవని షాక్ అయిపోతూ అన్న ఒకసారి ఆటో ఆపు అని ఆటో దిగి చూడగా వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి ఏం చేస్తావురా, ఇంటి దగ్గర నీ పెళ్ళం లేదు కదా, నేను మోసం చేసి వెళ్ళిపోయింది కదా, అందరికంటే అందగతిని చేసుకున్నామని జలస్ ఫీల్ అయ్యాం,
కానీ ఏం లాభంరా, నీ గుండెల మీద దెబ్బ కొట్టింది. అవని నిన్నిక ఈ జన్మలో నమ్మకరా అని రెచ్చగొడుతూ ఉంటారు. నమ్మనురా, ఎప్పటికీ నమ్మను అని చెప్పేసి అంటూ తాగిన మైకంలో శ్రీకర్ రోడ్డు మీద పడిపోతాడు. ఇక అవని అన్న ఒక్క నిమిషం ఇప్పుడే వచ్చేస్తాను అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వచ్చి, రే నిజాలేంటో తెలుసుకోకుండా పీకల దాకా మందు తాగి నోటికొచ్చినట్టు మాట్లాడండి. ప్రతి వాడు ఆడవాళ్ళ గురించి మాట్లాడే వాళ్ళే ఛీ అని శ్రీకర్ ని పట్టుకోబోతూ ఉండగా, నువ్వు అసలు పట్టుకోవద్దు అని వాళ్ళందరూ అరుస్తూ ఉంటారు. ఎక్కువ వాగారంటే చెప్పులు పగులుతాయి పోండి అని అరుస్తుంది. ఇక వాళ్ళందరూ వెళ్ళిపోగానే అని శేఖర్ ని పైకి లేపి ఆటో వరకు తీసుకువెళ్తూ ఉండగా, నా భార్య నన్ను మోసం చేసింది, నా భార్య నన్ను వదిలేసింది అని మైకంలో ఏడుస్తూ ఉంటాడు. ఇక అవని ఆటోలో ఎక్కించుకొని శేఖర్ ని ఇంటికి తీసుకుని వెళ్తూ ఉంటుంది. మరోవైపు అర్చన చాలా టెన్షన్ పడుతూ హాల్లో ఉండగా అక్కడికి శౌర్య వెళ్లి, ఏంటి అర్చన అని అంటూ ఉండగా, ఏంటి శౌర్య అని అర్చన కూడా అంటుంది. నీకు బాగా ఎక్కువ అవుతుంది అని శౌర్య అంటుంది. నీకంటేనా అని అర్చన అడుగుతుండగా, అంటే అక్షయ్ నయం అనిపిస్తుంది అని శౌర్య అంటుంటే, అవునవును నువ్వు ఏమన్నా వానపాములా సైలెంట్ గా ఉండేది, నేను త్రాసు పాములా ఎక్కి వస్తున్నాను అని అర్చన అంటుంది. ఎవరి గురించి ఎదురు చూస్తున్నావు అని శౌర్య అడుగుతుండగా, నాన్న గురించి అని పొరపాటున అనేస్తూ ఉంటుంది. ఇక దాంతో శౌర్య షాక్ అయిపోతూ, నాన్న అని అడుగుతూ ఉంటుంది. అంతలో హాల్లోకి అందరూ వచ్చి, ఏమైంది ఏంటి గొడవ అని వేదవతి అడుగుతూ ఉండగా, ఎవరి గురించి ఎదురు చూస్తున్నావు అన్నాను, నాన్న గురించి అని చెప్పింది అని శౌర్య చెప్పడంతో, ఇక్కడ నీకు నాన్న ఎవరున్నారు అని నిహారిక అడుగుతూ ఉంటుంది. ఎందుకలా అన్నావు, ఎవరి గురించి అన్నావమ్మా అని వేదవతి ప్రసాదరావు అడుగుతుంటారు. అది అది శేఖర్ సార్ గురించి అని అర్చన అంటుంది. ఇంతకు ముందు అలా పిలిచేది ఒకతే ఉండేది, అది పోయింది, ఇప్పుడు నువ్వు కూడా అలాగే పిలుస్తున్నావేంటి, ఈ పిలుపు వెనుక ఏదో మర్మం ఉంది అని వసంత కిట్టు అంటూ ఉండగా, అయ్యో రామా అపార్థం చేసుకోవడానికి అందరికీ తొందరే, అమ్మ నాన్నకి దూరమైన దాన్ని అవని గారిలో అమ్మని శేఖర్ గారిలో నాన్నని చూసుకుంటున్నాను, అందుకే మాట వరుసకి నాన్న అని అన్నాను, ఇందులో తప్పే ఉంది అని అర్చన చెప్తూ ఉండగా అంతలో ఆటో సౌండ్ వినపడటంతో, అదిగో నాన్న వచ్చినట్టున్నారు అని అర్చన అనటంతో అందరూ కలిసి అలా బయటికి చూడగా అవని ఆటోలో నుంచి శేఖర్ ని దింపుతూ ఉంటుంది.